తిరుపతి ప్రకాష్ సార్ మీ బొంగు విషయం వీడికి ఎలా తెలిసింది సార్? బొంగులో మళ్ళీ రిపీట్ చేయాలా? భారతీయ సినీ పరిశ్రమలో తెలుగు భాషా చిత్రాల్లో ఉన్న కమెడియన్లు ఏ భాషా చిత్రాల్లో లేరు, ఉండరు. నీకు పనిష్మెంట్ కావాలా, డిస్మిసల్ ఆర్డర్ కావాలా? నూతులో దూకుతావా గోతులో దూకుతావా అంటే ఏం చెప్తాను సార్? కమెడియన్లకు చాలా గొప్ప ప్రాధాన్యత మన తెలుగు వారిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే కమెడియన్లు లేని సినిమాలు ఘోర పరాజయం పొందిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. పాత బాకేవో తర్వాత చూద్దాం. కేవలం కమెడియన్లతోనే బ్లాక్ బస్టర్ హిట్లు సాధించిన చిత్రాలు మరెన్నో ఉన్నాయి. ఇక 90వ దశకంలో తెలుగు పరిశ్రమలో కమెడియన్లకు ఫుల్ డిమాండ్ ఉండేది. ఈ సమయంలో ఉన్న కమెడియన్లందరూ ఒక వెలుగు వెలిగారు. సార్ దారిలో ఇంకెవరన్నా అడిగితే వింటే సీను పంజాగుట్ట ఎస్సకి ఇచ్చానని చెప్పు. వాళ్ళు కూడా వినకపోతే ఆడు కూడా కామ్గా డబ్బులు చింటికెళ్ళి. ఒకరిద్దరు కాదు, 30-40కి పైగా కమెడియన్లు తమ జోరును ప్రదర్శించారు. అందులో ముఖ్యంగా బ్రహ్మానందం, ఏవిఎస్, ఎంఎస్ నారాయణ, ఎల్బి శ్రీరామ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అలీ, వేణుమాధవ్, కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ ఇలా కొంతమంది బాగా ఫేమస్ అయ్యారు. ఇక వీరితో పాటే 300కు పైగా చిత్రాల్లో తిరుపతి ప్రకాష్ కూడా పేరున్న కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అరే లైసెన్స్ ఏనా ఉందా? ట్రైనింగ్ వస్తే లైసెన్స్ ఎందుకు? రే పోలీసు నేనే చూడరా. భారీ కాయంతో తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే 2 దశాబ్దాల పాటు బాగా బిజీగా ఉన్న తిరుపతి ప్రకాష్ కు తర్వాత కాలంలో సినీ ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి. పోలీసు ఎదురుగా రాంగ్ రూట్ లో వచ్చాను, మరి నన్ను పట్టుకోలేదే? చూసి కూడా పట్టుకోలేదా? ఎందుకని? నేను వాళ్ళ ముందు బండి తోసుకుంటూ వచ్చాను. కొన్ని సంవత్సరాల పాటు జబర్దస్త్ లాంటి షోలో టీమ్ లీడర్ గా చేసిన అనివార్య కారణాల వల్ల ఆ షో నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఖాళీగా ఉండలేక తిరుపతి ప్రకాష్ తనకంటూ ఒక కాఫీ షాప్ ను పెట్టుకుని బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నాడు. 2019 ఏప్రిల్ 11th షాప్ ఓపెన్ చేశారు. ఇదిలా ఉంటే చాలా కాలం తర్వాత మొదటిసారిగా తన సినీ కెరీర్ కు సంబంధించిన విషయాలను, వ్యక్తిగత విషయాలను ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో పలు విషయాలను ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తన పాత మిత్రుడు, సహచర నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి కూడా ప్రస్తావించాడు. కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసి కొంత అసహనం వ్యక్తపరిచాడు. ఓ పక్క అది నా కోపం, ఇప్పటికే నా కోపం. ఈ క్రమంలో బండ్ల గణేష్ ఒక సమయంలో తనకు సినిమా ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి మోసం చేశాడని తెలిపారు. కాగా తిరుపతి ప్రకాష్ మాట్లాడుతూ బండ్ల గణేష్ చేసిన ఒక్క సినిమాలో కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. వాడు తీసిన ఏ సినిమా నాకు వేషం ఇలా. మధ్యలో ఒక సినిమాకు డేట్స్ తీసుకున్నాడు. దాదాపు 60 రోజులు షూట్ ఉంటుందని చెప్పాడు. 65 రోజులు డేట్లు ఇచ్చాడు. అంటే 65 రోజులు వర్క్ ఉంటుందమ్మా నాకు. మా మధ్య స్నేహం ఉండడంతో రోజుకి 20,000 ఇస్తానన్నా, కానీ రోజుకు 15,000 పారితోషికం ఖరారు చేసుకున్నాను. నేను రోజుకు ఒక 20,000 ఇద్దాం అనుకుంటున్నారు, 5 తగ్గించాను. దీంతో వేరే సినిమాకు నో చెప్పా. వినాయక చవితి పండుగ మరుసటి రోజే కేరళలోని పొల్లాచ్చికి వెళ్ళాలి. కానీ షూట్ కి బయలుదేరాల్సిన ముందు రోజే నాకు ఫోన్ కాల్ వచ్చింది. భారీ వర్షాలతో షూట్ క్యాన్సిల్ చేశామని ప్రొడక్షన్ మేనేజర్ చెప్పాడు. ఏమైంది అన్నాను. నేను అక్కడ పొలాచిలో భయంకరమైన వర్షాలండి, మొత్తం సెట్ అంతా కుట్టుకుపోయింది. దీంతో షాక్ తిన్నాను. ఈ సినిమాకు కమిట్ అవడంతో 3 సినిమాలు వదిలేశాను. 3 నెలలు ఖాళీగా ఎలా ఉండాలని ఆలోచించా. 3 సినిమాలు వదిలేసా, 3 నెలలు ఖాళీ పడిపోతా, ఏం చేయాలి? సరిగ్గా 10 రోజుల తర్వాత శ్రీకాంత్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. పిలిచారు, హీరో ఫ్రెండ్ వేషం. ఏదో సినిమా వచ్చిందిరా. వెంటనే రాజమండ్రికి వెళ్ళా. అక్కడ రోలర్ రవి నన్ను కలిశాడు. ఏం ప్రకాష్ అన్న, మంచి సినిమా వదిలేశావు అన్నాడు. ఏం ప్రకాష్ అన్న, అంత మంచి సినిమా వదిలేసావు? ఏ సినిమా అని అడిగా. కళ్యాణ్ బాబు మూవీ అన్నాడు. వర్షం వల్ల షూట్ క్యాన్సిల్ అయిందని చెప్పారని చెప్పా. కానీ నాకంటే తక్కువకే ఎవరో దొరికారని నన్ను తీసేసినట్లు తెలిసింది. ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్ తమ్ముడట, ఆడు 80,000కే చేస్తానన్నట షూటింగ్. అంటే నాకు అబద్ధాలు చెప్పారు. అప్పుడు నాకు బండ్ల గణేష్ పై కోపం వచ్చింది. ఆ తర్వాత మా నాన్న చనిపోయారని ఫోన్ చేశాడు. అవును చనిపోయాడని చెప్పి ఫోన్ వెంటనే పెట్టేశానని అన్నారు. మా నాన్నగారు పోయినప్పుడు ఫోన్ చేశాడు. నాన్న పోయాడంట. అవును. దీంతో బండ్ల గణేష్ పై కొంత కోపానికి గురయ్యాడు. మరోవైపు కొన్ని సంవత్సరాల క్రితం ఒకానొక సందర్భంలో బండ్ల గణేష్ కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా ఫ్రెండ్ తిరుపతి ప్రకాష్కి అన్యాయం చేశానని, ఏదో ఒక రోజు మంచి హెల్ప్ చేస్తానని చెప్పడం గమనార్హం.